ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బెంగళూరులో లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో చెప్తానన్నాను కదా, అదేనండి, మైసూర్కి అయితే వచ్చాము. మైసూర్లో రాగానే ఫస్ట్ ఇక్కడ ఫిష్ ఆక్వారియంకి అయితే వచ్చేసినామండి. ఇది నైట్ 9 o'clock క్లోజ్ అంట. మేమైతే 7:30, 7:45 అంతా ఇక్కడికి వచ్చినాము. సో రండి, లోపల వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ ఇది బయట అయితే ఎల్ఈడి టీవీ ఉందండి మనకి ఎంట్రెన్స్లోనే. ఇక్కడ చూడండి, ఫిష్ ఆక్వారియం ఎంట్రెన్స్లో ఇలా పెద్ద ఫిష్తో అయితే మనకి ఎంట్రెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ లోపలికి ఎలా ఉందో వ్యూ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దామండి. ఇది లోపల ఎంట్రీ కాగానే ఫస్ట్లో ఉండే వ్యూ అండి. అసలు ఇది చూస్తేనే లోపల ఇంకెంత బాగుంటుందో అనే అపీరియన్స్ అయితే మనకి వచ్చేస్తుంది. చూడండి ఇలా చాలా ఇక్కడ అంటే ఫిషెస్ కావచ్చు, నెక్స్ట్ కలరింగ్ కానీ లోపలంతా కూడా థీమ్ ఎలా ఉందంటే మనకి ఓషన్లో సముద్రం లోపల ఎలాగైతే ఉంటుందో ఆ వాటర్ సౌండ్, నెక్స్ట్ అంటే స్లో మ్యూజిక్ అయితే పెట్టినారండి. మనకి లోపలంతా కూడా లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటికి సముద్రంలో ఉండే ఫీలింగ్ రావాలా అని చెప్పి ఇక్కడ ఇలాగైతే సెట్ చేసినారు. సో ఇక్కడ చూడండి, కలర్ఫుల్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినారంటే మనం నిజంగానే సముద్రంలో ఉండే ఫిషెస్ చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఒక ఫిష్ ఉన్నట్టు ఇంకొక ఫిష్ లేదనమాట. దాదాపు చాలా రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అంత హైట్లో ఉందండి. ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఒక్కొక్క ఫిష్ టైప్కి కూడా సపరేట్ యాక్వేరియం అయితే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా అంటే కలర్స్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం దగ్గర నుండి చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే వాటి మూమెంట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము బాగా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, చాలా టైప్స్ ఆఫ్ అంటే చాలా రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఫిష్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పామ్ ఎట్లయితే మూవ్ అవుతుందో అట్లా మూవ్ అవుతుంది. ఇక్కడ కింద ఉండేది స్టార్ ఫిషెస్. సో స్టార్ ఫిష్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. చెప్తున్నాను కదా, ఏ ఫిష్ టైపు ఆ ఫిష్కి ఆక్వారియంలో ఉండేటట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు దగ్గర నుండి చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అవి మామూలుగా మౌత్ ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము. ఇక్కడ అంతా కూడా థీమ్ ఏమంటే టైటానిక్ ఉంది కదండి, టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఎట్లుంటుంది అంటే బ్రేక్ అయింది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకి కలిగేటట్లు ఇక్కడ టైటానిక్ ఫిష్ లాగా అయితే అరేంజ్మెంట్స్ చేశారు. ఇది స్టార్ ఫిష్. సో వీటిని అయితే దగ్గర నుండి చూడటం మాత్రం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలండి. ఇది చూడండి, మనకి అసలు చూడడానికి దూరం నుంచి చూస్తే రాయే ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది, దగ్గరకు వస్తే కానీ తెలియదు. సో అంత న్యాచురల్గా మనకి సముద్రం లోపలికి వెళ్ళి అయితే చూడలేము కదా. కానీ ఖచ్చితంగా మీరైతే ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయినప్పుడు మాత్రము చాలా రియల్గా మనం సముద్రంలోనే ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ప్రతి ఇంచ్ టు ఇంచు చాలా ఎంజాయ్ చేస్తూ అవన్నీ కూడా మీ వరకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసినానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అనమాట ఇది. ఇక్కడ ఫిష్, నెక్స్ట్ ఇదంతా కూడా సెటప్ అనేది ఇక్కడ కొద్దిగా లైటింగ్ పర్లేదండి, కింద అయితే ఇంకా డార్క్గా ఉంది. నెక్స్ట్ మా వాడైతే ఒకసారి ఫిష్ ఎక్కుతానని చెప్పి ఎక్కినాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యాచురల్ ట్రీ అనేమో అనే ఎక్స్పీరియన్స్ మనకి కలిగేటట్లు చాలా న్యాచురల్గా అంతా సెటప్ అయితే చేసినారు. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయండి. ఇంక వాటి నేమ్స్ అవంతా కూడా అంత తీసుకునేంత టైం అయితే లేదు. కానీ ఇక్కడైతే గిన వాటర్ అనేది సౌండ్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఆ వాటర్ సౌండ్ వస్తే మనకి వీడియోలో డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు వాయిస్ అంటే ఏమి సౌండ్స్ అయితే వాటర్ సౌండ్స్ రావట్లేదు, నేను మ్యూట్లో పెట్టేశాను. ఇవైతే వీటిని ఏమంటారో నాకైతే తెలియదండి. వీటికి ఉండే మీసాలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయంటే వీటిని ఒక సపరేట్ యాక్వేరియంలో అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూడండి, ఇందాక మనం పైన ఫస్ట్ ఫ్లోర్ నుండి చూసాం కదా, ఇప్పుడు ఇది కిందకి వచ్చి తీస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా వాటర్ ఫాల్స్ పైన నుండి పడుతున్నాయా కొండల్లో అనే ఫీలింగ్ మనకి కంపల్సరీ కలుగుతుందండి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, అస్సలు ఇదైతే గిన ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎంత లేజీగా ఉందంటే మనం ఎంత దాన్ని రెస్పాండ్ అయ్యేటట్లు చేయాలన్నా ఇదైతే కావట్లేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఒక్కొక్క ఫిష్ని దగ్గర నుండి చూస్తే ఎటువంటి థ్రిల్ ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ వస్తుందండి. మనం నిజంగా సముద్రంలోకి వెళ్ళినా కూడా ఇంత దగ్గర నుండి మనం ఫిష్ని అయితే చూడలేము. సో
ఇంకా చాలా టైప్స్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఇన్నోసెంట్గా పెట్టిందో ఫేస్ అయితే. సో దీని పేరు ఏమంటే జైంట్ గౌరామి అంటండి. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చుట్టూ కూడా మనకి మిర్రర్స్ ఉన్నాయి. సో ఆ మిర్రర్స్ మధ్యలో ఇలా ఫిష్ ఆక్వేరియంస్ అయితే చిన్న చిన్న ఆక్వేరియంస్ పెట్టినారు. ఇక్కడ చూడండి మనకి చుట్టూ అయితే గోడకైతే గిన అన్నీ కూడా మిర్రర్సేనండి. అసలు ఇన్ని ఉన్నాయా ఫిషెస్ అని అనిపిస్తుంది. ఇక్కడ వీటి సైజ్ కూడా చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. అసలుకి ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అబ్బా, చూసేదానికి మనకి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. నెక్స్ట్ ఇక్కడ ఉండే అన్ని చేపల కంటే కూడా ఇవి బాగా యాక్టివ్ చేపలని చెప్పొచ్చండి. చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయంటే ఇవి చూడటానికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే గిన ఇక్కడ ఓవరాల్గా మనకి చెప్తున్నాను కదా, కింద ఫ్లోర్లో అంతా కూడా చాలా లైటింగ్ అయితే తక్కువ ఉంటుందండి. చెప్తున్నాను కదా మనకి ఓషన్లో ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ చేపలకు ఆ ఫీలింగ్ రావడం కోసం ఇక్కడంతా కూడా లైట్ మ్యూజిక్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మ్యూజిక్. సో అట్లా సైలెంట్ మ్యూజిక్తో నెక్స్ట్ ఇట్లా డార్క్ థీమ్ ఉండేటట్లయితే లోపలంతా కూడా ఉందండి. నెక్స్ట్ ఇవి టార్టాయిసెస్. సో చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి. నేను ఇంకా వాటన్నిటినీ కూడా ఇంకా షూట్ చేయడానికి అయితే అంటే వీడియో తీయడానికి టైం సరిపోలేదు. ఇక్కడ ఉండేటివి వైట్ ఫిషెస్. సో ఇవి చూడండి ఎంత అపీరెన్స్ ఉందంటే గిన మనకి ఇన్ని టైప్స్ చూసినా కూడా ఇంకా కొత్తగా ఉన్నాయా, ఇన్ని చేపలు ఉన్నాయా రకాలు అన్నట్టు ఉంది. ఇక్కడ ఒక్కొక్కటి కూడా సపరేట్గా ఒక్కొక్క ఫిష్ టైప్కి కూడా ఒక్కొక్క ఆక్వేరియం ఇట్లా సపరేట్గా అయితే డిజైన్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. అంటే వీటిని ఇక్కడ ఫ్రీగా బయటకు అయితే వదిలేసినారు చేపల్ని, రెడ్ అండ్ వైట్ చేపలు. ఇక్కడ పిల్లలైతే వాటిని టచ్ చేయడము చాలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడేనండి. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఓన్లీ మిర్రర్స్లో మాత్రమే చూస్తాం కదా. ఇక్కడైతే వాటిని టచ్ చేసి ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అనే ఎగ్జైట్మెంట్తో పిల్లలైతే చాలాసేపు అంటే ఒక 10 to 15 minutes ఇక్కడే వాళ్ళైతే స్పెండ్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ అయితే. ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఫిష్ ఇంతకుముందు చూస్తున్నాం కదా. సో స్టార్ ఫిష్ ఇక్కడ అన్నీ కూడా వైట్ ఫిష్ ఉండేటట్లా తీసుకున్నారండి. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ వైట్ ఫిష్లు ఉన్నాయి ఈ దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆ ఫిష్లకు ఫ్రీడమ్ లేకుండా వాటిని అయితే కాసేపు కంగారు పెట్టేశారండి మా బ్యాచ్. అంటే వాటిని టచ్ చేసి ఇంకా బాగా భయపెట్టేసినారు. సో ఇది టోటల్గా ఇక్కడ కింద గ్రౌండ్లో ఉండే వ్యూ అండి. ఇక్కడ చూడండి టోటల్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆక్వేరియంలో ఉండేదంతా కూడా ఎల్లో ఫిష్ థీమ్ ఉండేటట్లు తీసుకున్నారు. కింద చూడండి అసలు ప్లాంట్స్ కావచ్చు, నెక్స్ట్ ఈ అంటే ఏమంటారు వాటిని సముద్రం అడుగు భాగంలో ఉంటుంది కదండి స్టోన్స్, అట్లంతా కూడా చూడటానికి రియల్గా సముద్రంలో ఉన్నాయా అనే ఫీలింగ్ అయితే మనకి కంపల్సరీ వచ్చి తీరుతుందండి. ఇక్కడ ఎల్లో ఫిష్ ఉన్నాయి కదా. సో ఈ ఎల్లో ఫిష్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూడడానికి దూరం నుండి నిజంగా గోల్డ్ ఫిషెస్ ఏమో అనే ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. ఇలా చూడండి ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. ఇక్కడ వీటన్నీ కూడా సేమ్ ఒకే రకంగా యూనిఫామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి వాటి తోక మీద కూడా మనకి ఐ షేప్లో ఉంది. అది ఎంత సీరియస్గా చూస్తుంది చూడండి. సో ఇలా ఫిష్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా థ్రిల్లింగ్గా అనిపించింది. నెక్స్ట్ టైప్ చూసేద్దాం రండి. మరి ఇక్కడైతే ఈ ఫిష్ని చూస్తే అస్సలకి ఇవి బతుకున్నాయా అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి దూరం నుండి. కానీ పర్లేదు, దగ్గరికి వచ్చి చూస్తే అన్నీ బతుకున్నాయి. ఏమంటే అలా స్టక్ అయిపోయాయి. నెక్స్ట్ అంటే స్లోగా మూమెంట్ అయితే అవి చాలాసేపు ఈదకుండా ఒకే చోట ఉండగలవంటండి. నెక్స్ట్ ఇవి చూడండి అస్సలు సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఎంత వాటి టెయిల్ ఏమాత్రం కదిలించుకోకుండా స్విమ్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. చెప్తున్నాను కదా చాలా ప్లెజెంట్గా లో వాయిస్ ఉండేటట్టు మనకి మ్యూజిక్ బాగుంది. కానీ ఆ మ్యూజిక్ మనకి ప్లే చేద్దామంటే ఇక్కడ వీళ్ళ నాయిస్ ఎక్కువ అవుతుందని నేనైతే మ్యూజిక్ లేకుండా మ్యూట్లో పెట్టేశాను. ఇక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫిష్ అండి. సో ఇవి చూడండి అంటే ఒక్కొక్క టైపు డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాను కదా. చూడండి వీటి మౌత్ చూడండి. సో చూడటానికైతే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇవైతే స్మాల్ షార్క్ ఫిష్ అండి. అసలు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయంటే ఇక్కడ అంటే ఇంతకుముందు చూపించినట్లు అక్వేరియం కాకుండా ఇట్లా మనకి రౌండ్ షేప్ వచ్చేటట్లు అంటే పైన అంతా కూడా ఫిష్లు అయితే ఉన్నాయండి. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇది చూడండి ఎంత పొడవుగా ఉందో, అస్సలకి చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి వైట్ ఫిష్ అంటే ఇది ఓన్లీ చిన్న కాకోకున్నట్లు మనకి లోపలికి ఎంట్రెన్స్లో ఇలా చూడండి ఇట్లా చుట్టూ వచ్చేటట్లయితే ఉన్నాయి మనకి ఫిష్. అంటే చుట్టూ కూడా యూ షేప్లో మనకి ఎంట్రెన్స్ అంతా కూడా ఇలా ఫిష్లు మనకి పైన చూసినా పక్కన చూసినా ఎటు చూసినా కూడా ఫిషే కనిపించేటట్లయితే పెట్టేసినారండి. ఇక్కడ కూడా డిఫరెంట్ ఫిషెస్ అన్నీ కూడా ఒక డివైడ్ చేసినట్టు అయితే ఉన్నాయి.
ఇవి ఎల్లో ఫిష్. నెక్స్ట్ వీటి తర్వాత నెక్స్ట్ ఇంకొక కలరు అట్లా ఇక్కడ చూడండి వైట్, నెక్స్ట్ సిల్వర్, ఇట్లా అన్నీ కూడా టోటల్ మిక్స్ అయ్యి వ్యూ అయితే అస్సలకి చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ ఆక్వేరియం చూడటం మీకు ఎలా అనిపించింది? సో మీకు ఎలా అనిపించిందో, మీరు ఇంతవరకు ఏవైనా ఆక్వేరియం చూసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ప్రతి ఫిష్ కూడా దగ్గర నుండి చూసి వాటి ఎక్స్ప్రెషన్స్ అండ్ మన ఎక్స్పీరియన్స్ కూడా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నాను కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసిండే ఫిష్లో ఈ లాస్ట్లో మనకి పెద్ద ఫిష్లు అయితే లాస్ట్లో ఉన్నాయండి. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.